అంతే కదా. 4800 గజాలు. గజానికి ఒకడు కూర్చుంటే కుదురుద్దా? కనీసం 10 గజాలు కూర్చోడానికి అయితే. అదే మామూలు నివాసాలు లెక్క వేసుకుంటే 100 గజాలు లెక్క మినిమం వేసుకుంటే 4800కి ఎన్ని అవుతాయి? 480. అంతే కదా. ఈ ఏవైతే మనం అనుకుంటున్నటువంటిది 20,000 ఎకరాలు అనుకుందాం, లేదా 40,000 ఎకరాలు అనుకుందాం, 500 ప్లాట్లు అనుకుందాం పోనీ. అంతా కలిపితే ఎంతమందికి అవుతుంది? అక్కడ ఎన్ని ఇళ్ళు వస్తాయి? 1,00,000. అంతే కదా. 1,00,000తో ఎట్లా కుదురుద్ది? ఆ 1,00,000 పైకి డాబాల మీద వేద్దాం, 10 లక్షల కుటుంబాలు. అంటే అప్పుడు ఎట్ట ఉండాలి? ఇక సింగపూర్ టైప్లో పైకి నిలబడాలి. అప్పుడు రోడ్లు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? అసలు కంఫర్టబుల్ లైఫ్ ఎట్లా సాధ్యం? అలా కావాలి అంటే ఇప్పటికైనా విజయవాడ గుంటూరు కలపండి. ఇక్కడ మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్న ఒక పెద్ద ఎత్తుగడలు ఉన్నాయి. జనాలకు అర్థం కావట్లేదు అది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తను అధికారం చేపట్టిన తర్వాతన ఇప్పుడు జగన్ దేంటి భారం నెత్తిని పెట్టుకోవడం ఇష్టం లేనోడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇవాళ 1,00,000 కోట్లు అంతా పూర్తి అయ్యేటప్పటికి 3 లక్షల కోట్లు వద్దు, 4 లక్షల కోట్లు వద్దు, 5 లక్షల కోట్లు వద్దు.